హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీగా ఉండే టమోటా రైస్ అయితే మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వేరే కర్రీస్ కూడా అవసరం ఉండదండి. పెరుగు రైతా చేసుకొని అలా అలా వేడి వేడిగా తింటూ ఉంటే వెన్నపూసలాగా అయితే కరిగిపోతుందండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను చూపించే పద్ధతి అయితే ఫాలో అవుతే. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఫస్ట్ వచ్చేసి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా తరపున ప్లీజ్ అండి మన వీడియోస్ను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. నోటిఫికేషన్ కోసం అయితే బెల్ని అయితే ఆన్లో ఉంచుకోండి. నేను ఏ వీడియోస్ పెట్టినా కూడా మీ వరకు అయితే రీచ్ అవుతాయి. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. అండ్ ఇంక ఈరోజు టేస్టీగా ఉండే టమోటా రైస్ అండ్ కొన్ని ఆర్గనైజర్స్తో ఇంట్లో కొంచెం క్లీనింగ్ పని అయితే ఉందండి. అవి కూడా మీకు నా ఐడియాస్ అన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటానండి. ఎలా ఎలా సర్దుకున్నాను, వేటిని ఉపయోగించాను అనేది కూడా ఈ వీడియో అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మోటివేషన్గా కూడా ఉంటుంది. సో, ఇంకా ఫస్ట్ వచ్చేసి ఒక కడాయి పెట్టేసి అందులో ఘీ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయండి. ఇంకా మసాలా దినుసులన్నీ యాడ్ చేయండి. బిర్యానీ ఆకు అట్లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో యాడ్ చేయండి. ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగించుకోండి. తొందరగా వేగాలి అనుకుంటే ఒక చిన్న టిప్ అండి, కొంచెం సాల్ట్ అయితే వేసేయండి, తొందరగా అయితే ఏగుతాయి. ఇంకా తర్వాత 2 పచ్చిమిర్చి యాడ్ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేగించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న నేనైతే 2 టమోటాస్ అయితే యాడ్ చేశానండి, నా రైస్ క్వాంటిటీని తగ్గట్టు. అండ్ మీరు పేస్ట్గానే వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసి వేసుకోవచ్చును. పేస్ట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, కలర్ అనేది బాగా రెడ్డిష్గా చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనకు తగలాలి అనుకుంటే ఒక 2 టమోటాస్ని అయితే మిక్సీ పట్టుకొని ఇంకా తర్వాత 1 టమోటా అయితే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత అల్లం తెల్లగడ్డల పేస్ట్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసానండి. ఈ వీడియోలో చూపించినట్లు మొత్తం అయితే యాడ్ చేయండి. సో, ఇంకా నీళ్ళు మరుగుతూ ఉన్నాయి కదా, మరిగినప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా బాయిల్ అవుతున్నప్పుడు నేను పక్కనే పెట్టుకున్న రైస్ని కూడా అందులో యాడ్ చేశానండి. హై ఫ్లేమ్లో అయితే మంచిగా కుక్ అయిన తర్వాత ఇంకా కొంచెం దగ్గరికి పడినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోండి. ఇంకా పైన కొత్తిమీర కూడా వేసేసుకొని లిడ్ కవర్ చేసి ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కుక్ అవుతుంది. ఇంకా తర్వాత అప్పుడే ప్లేట్ అనేది తీయకుండా కాసేపు అలా స్టవ్ కట్టేసి వదిలేసేయండి. తర్వాత ఓపెన్ చేసినామనుకోండి, టేస్టీగా ఉండే మూత అట్లా తీయగానే మంచి స్మెల్ వస్తూ ఉందండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా ఉండే ఆ టమోటా రైస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు మంచిగా అయితే పెరుగు రైతా వేసుకొని మంచిగా అయితే లాగించేసామండి. ఇందులో కాజు కూడా యాడ్ చేసుకున్నానండి, మీ ఆప్షనల్ అండి అది. సో, ఇంకా టేస్టీగా టమోటా రైస్ మంచిగా తిన్న తర్వాత ఇంకా ఇప్పుడైతే హాల్లో ఉండే టీవీ యూనిట్ దగ్గర కొన్ని డ్రాస్ అయితే ఉంటాయి కదండి, అవి చూసారు కదా ఎంత మెస్సీగా ఉందంటే. ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటారండి ఇవన్నీ తీయాలి, ఎప్పటెప్పుటో అన్నీ అండి. మనకు అవసరానికి ఏమే కానీ కనపరావు. ఇప్పుడు జస్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు శారీ కట్టుకుందాం అనుకున్నా, జడ వేసుకుందాం అనుకున్నా కూడా అస్సలకు అవసరానికి ఎక్కడ అస్సలు కనపరావండి. ఎతకలాడి దానికే టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఇలా అయ్యే పని లేదు కదా అనేసి ఇంకా నేనేం చేశానంటే ఇవి ఇంతకుముందు తెప్పించుకున్నానండి. ఇవి తెప్పించుకోవడం అయితే తెప్పించుకున్నాను, కానీ చూడడానికి గ్లాసు కంటైనర్స్ లాగా ఒక బాగుండాయి కదా. ఇవి మామూలుగా అయితే అందరూ ఫ్రిడ్జ్లో ఏమో యూజ్ చేశారండి. నాకు ఫ్రిడ్జ్‌లో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇవి ఏం చేసేది లేక ఇంక నేను ఏం చేశానంటే ఇంక మల్టీపర్పస్‌గా మనము టాలెంటెడ్ హౌస్ వైఫ్స్ కదా, వీటిని వేస్ట్ చేయడం ఎందుకు, బాగుండాయి కదా అనేసి నాకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకునే దానికి అస్సలకు యూజ్ కాలేదండి. ఇంకా అందుకనేసి వీటిని అలా పెట్టేశాను. ఇంకా తర్వాత ఆలోచన చేస్తే ఇంకా ఇవి అయితే మతికొచ్చాయండి. ఇవి ఇలా కూడా యూజ్ చేయొచ్చు కదా, ఎందుకు వేస్ట్‌గా ఒక పక్కన పెట్టేసేయాలి అనేసి ఎక్కడో ఉండేటివి అయితే డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇన్‌కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్‌ను టచ్ చేశారంటే ఓపెన్ అవుతాయండి. మీరు ఎంచక్కా ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చును. మనకు డబ్బులు కూడా మనీ కూడా సేవ్ అవుతుందండి. ఆఫర్‌లో ఉన్నప్పుడైతే ఒక బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను.
మనకు మనీ అనేది కూడా సేవ్ అవుతుంది. కాస్ట్ కూడా రీజనబుల్‌గానండి. క్వాలిటీ అందుకు చాలా బాగున్నాయి. అండ్ ఇందులో పెట్టుకున్న తర్వాత మనకు ఓపెన్ లేకోకుండా ఇలా ప్రెస్సింగ్ టైప్ అయితే ఉందండి. చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకదానికి కాకపోయినా ఇంకొక దానికైనా మనం యూజ్ చేసుకోవచ్చును. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇంకా అందుకనేసి ఇంక నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ ఇంకా అవంతా కూడా ఇలా అయితే పెట్టుకున్నానండి. చూశారు కదా! హాల్ అంతా మొత్తం మెస్సీగా ఉంది. ఇలా చిరాకుగా ఎట్టంటే అటు పెట్టినే మనకి ఏది అవసరమో అది తీసుకునే దానికి కూడా ఈజీగా ఉండదు. దానికి తోడు అన్నీ లోపల పడిపోయి ఉంటాయి కదా! ఒకదానికి తారాడితే ఒకటి కనిపిస్తూ ఉంటాయి. అవసరమైనదైతే మనకు అస్సలు కనపరావు. సో, ఇంకా అయ్యేటట్టుగా లేదనేసి ఇంక ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మంచిగా చేద్దామనేసి ఇంక నేను ఆలోచించేసాను. ఇంక ఇవి కూడా మనకు స్టోరేజ్ బాక్సెసేనండి. ఈ చిన్నటివండి. ఇవి ఫ్రిడ్జ్‌లో మనము ఏయన్నా వెజిటబుల్స్ అన్నీ తెచ్చుకున్నా కూడా ఇవి అస్సలకు ఇంత చిన్న బాక్సులు ఏ వెజిటబుల్సే గాని పట్టడం లేదండి. ఇంక అందుకనేసి ఇంకా నేను రిటర్న్ ఇచ్చేద్దాము అనుకున్న టైంలో నాకు టైం కూడా దాటిపోయింది. ఇంక అందుకే చేసేదేం లేక ఇంక అలానే ఉంచేసుకున్నాను. ఇంకా వేటికో వాటికి ఉపయోగించుకుందాంలెండి అలా పైనైతే పెట్టేశాను. ఇంక తర్వాత ఈ గాజులు అన్నీ చూసిన తర్వాత ఇక నాకొక ఐడియా వచ్చిందండి. ఇవి ఇంక వేటికి దాత్రిది ఒక సైడు, నాది ఒక సైడు, ఇంకా ఫంక్షన్ వేరు ప్లెయిన్ గాజులు ఉంటాయి కదా! అవి ఎవరికన్నా ఇచ్చేదానికి గాజులు అలా డివైడ్ చేసేసి ఇక మొత్తం ఈ బాక్సులు ఉన్నాయి కదా అనేసి ఇవి ఎప్పుడో తీసుకున్నానండి ఆఫర్‌లో. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్‌గా క్వాలిటీ ఎందుకు బాగుంది. కాకపోతే మనం ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెసే కాకపోతే మనకు వాటిలో కొత్తిమీర, కరివేపాకు తప్ప ఇంకా వేటికే గాని ఉపయోగపడవండి. ఎందుకంటే మనం వెజిటబుల్స్ మార్కెట్ పోయి తెచ్చుకుంటే కొన్నే తెచ్చుకోము కదా! నాకు తెలిసినంత వరకు ఒక 1/4 కిలో కూడా పట్టి కొన్ని కూరగాయలను బట్టిచ్చి చిన్నవైతే పడతాయండి. ఇంక అంతకు మించి అస్సలు పట్టవు. ఇయి చూడడానికి మామూలుగా చిన్న ఫ్యామిలీకైనా సరే ఇలాంటి బాక్సులు అస్సలు యూజ్ కావండి. మనం మార్కెట్ పోయి తెచ్చుకుంటే కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాం కాబట్టి అస్సలకే గాని యూజ్ కావు. ఇంక నాకు కూడా అలా యూజ్ కాకనే పైనైతే పెట్టేశాను. ఇంక వేటికో వాటికి ఉపయోగించుకోవచ్చు కదా అనేసి ఇంక ఫైనల్‌గా మొన్న మీషోలో తీసుకున్న సెల్ఫ్ నైలర్ కూడా ఇందులో అయితే వేశానండి. మంచిగా తుడిచేసుకొని ఇంక పనిలో పని అంతా క్లీన్ చేసేసుకొని మంచిగా మ్యాట్ అయితే పరిచేసి ఇంకా ఇలా గాజులన్నీ కూడా ఇలా పెట్టేశాను. అంటే ఇప్పుడు నాకు చూడడానికి బాగుంది. అండ్ వేటిలో ఉన్నాయి అనేసి ఇవంతా కొంచెం వైట్ ట్రాన్స్పరెంట్‌గా మంచిగా కళ్ళకి కనిపిస్తుంది కదా! ఏ గాజులు ఎందులో ఉన్నాయి, ఫంక్షన్ వేరు, మామూలు డైలీ యూజ్‌కు ఎవరికన్నా ఇచ్చేదానికి అలా బాక్సెస్‌లో డివైడ్ చేసేసి ఇంకా ఇలా అయితే సర్దేశానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యాయి. ఎందుకంటే ఈ కంటైనర్స్ మనకు చాలా కాస్ట్ తక్కువండి. వీటికి ఉపయోగించుకుంటే వీటిలో కింద పడినా కూడా పగిలిపోవు. అండ్ మనం చూసేదానికి బాగుంటది. అండ్ తొందరగా కూడా మనం రెడీ కావచ్చండి. ఏ బాక్స్‌లో ఏమున్నాయని కూడా మంచిగా కనిపిస్తున్నాయి కదా కళ్ళకు. టక్కున తీసుకొని టక్కున యూజ్ చేసి మళ్ళీ అందులోనే పెట్టేస్తే మనకు బాగుంటుంది. సో, మెస్సీగా ఉన్నప్పుడు తీసినామనుకోండి మనకు చూడడానికి కూడా అస్సలు బాగుండదు కదా! ఇంక ముందు మీరు చూసారు కదా ఎంత మెస్సీగా అనిపించిందో. ఇంక ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. ఇక తర్వాత కింద వచ్చేసి ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఇంకా కొంచెం ఏమంటారబ్బా! ఇక్కడ వచ్చేసి ఇంక మొత్తం బ్యాంక్ బుక్స్ కానీ, ఇంకా ఏయన్నా బిల్స్ కానీ, ఏయన్నా మనం ఇంట్లోకి ఐటెమ్స్ తెచ్చుకునే వారంటీ కార్డ్స్ కానీ, ఇంకా అవంతా మొత్తం అయితే ఇలాంటి వాటిల్లో అయితే నేనైతే ఆధార్ కార్డ్స్ అయితేనేమి, ఫోటోస్ అయితేనేమి, పిల్లల జాతకాల బుక్కులు అయితేనేమి, బ్యాంకుకి సంబంధించి అలా మనం ఇంట్లోకి ఏ వస్తువు తెచ్చుకున్నా కూడా దానికి సంబంధించి గ్యారంటీ కార్డ్స్ ఇంకా అవన్నీ ఇస్తారు కదా! ఇంకా అవన్నీ కూడా అక్కడ పెట్టేస్తే మతికుండదని ఇంకా ఎప్పటినుంచో ఇంక ఈ డ్రాలోనే అయితే ఒక డ్రా అయితే మేము పెట్టామండి. ఇంకా ఏం కావాలని నేను ఉన్నా లేకపోయినా మా హస్బెండ్ అయినా కూడా ఏదైనా అవసరం వచ్చి తట్టకిని ఈ డ్రా ఓపెన్ చేసేసి మొత్తం అయితే తనకి ఏది కావాలనో అదైతే తీసుకుంటాడు. సో, ఇవి కూడా చాలా ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నానండి. ఇందులో కూడా చిన్నటన్నీ కూడా ఇలా నింపేసి ఇంకా ఆ ర్యాక్‌లో అవన్నీ పెట్టంగా ఇంగా కొంచెం స్పేస్ ఉంటే ఇలాంటి బాక్సులలో అయితే పెట్టేశాను. ఇంకా ఇదొచ్చేసి సవరం అండి. సో, 5 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ ఉంటే ఆ మ్యారేజ్‌కి తీసుకున్నామండి. ఇంక ఈ సవరకు మేము మంచిగా చిక్కులు పడుకోకుండా ఉండాలి అనేసి ఒక కవర్‌లో పెట్టేసి ఇంకా అలా అయితే పెట్టాము. అండ్ హిప్ బెల్టులు ఇంకా అవన్నీ కూడా ఉంటే మంచిగా అయితే ఇక్కడ సర్దానండి. సో, ఇక్కడొచ్చేసి ఇవైతే హిప్ బెల్ట్ అండి. అప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నప్పుడైతే తీసుకున్నాము. ఒక్కొక్కటొచ్చేసి నాకు 400, 300 ఆ రేంజ్ అయితే పడింది. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్ అండి. ఇవన్నీ కూడా ఇంతకుముందు తెచ్చుకునేటివే. అందుకనేసి ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే మెస్సీగా ఒకదానికొకటి చిక్కులు పడిపోతాయనేసి ఇలా బాక్సులుంటే ఇంతకుముందు వచ్చిన బాక్సులుంటాయి కదా! అవి ఉంటే ఇక్కడే అయితే పెట్టేశానండి. సో, ఫైనల్‌గా
ఇక్కడైతే ఇంకా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ గాజుల బాక్స్‌కొచ్చేసి ఇంకా లిడ్ అనేది కనపరాలేదు. ఇంక అందుకని ప్రస్తుతానికైతే అలా అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక నేను 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అంతా కూడా ఇలాంటి స్టోరేజ్ దాంతో పెట్టుకున్నాను కదా! ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ హాల్‌లో అయితే పెట్టలేదండి. ఇంకొకసారి కంపల్సరీ అయితే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా కాబట్టి ఇంక నా దగ్గర ఉన్న 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ ఎంతైతే ఒకసారి వీడియో చేసి పెడతానండి. మీరు కూడా చూస్తూ మా వీడియోస్‌ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేటట్టుగా చేశారనుకోండి, నాకు కూడా మోటివేషన్‌గా, ఇంట్రెస్ట్‌గా చాలా వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటే ఏ కంటెంట్ అయినా చేయడానికి, ఎంత కష్టమైన పడడానికి నాకు కూడా ఈజీగా ఉంటుందండి. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో, ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ అంతా ఒక బాక్స్‌లో పెట్టాను కదండీ! ఇవంతా కూడా అక్కడైతే పెట్టలేదండి. ఎందుకంటే ఈ 1 గ్రామ్ గోల్డ్ కాబట్టి వేడిగా ఉంటే కొంచెం కలర్ అనేది షేడ్ అవుతాయి. అందుకనేసి ఇంక బెడ్‌రూమ్‌లో ర్యాక్ అయితే మిర్రర్ దగ్గర ఈ ర్యాక్స్ అయితే ఉంటాయండి. అక్కడైతే పెట్టాను. ఎందుకంటే మనం ఏసీ అందుకు వాడుతుంటాం కాబట్టి రూమ్ టెంపరేచర్ అంతా కూడా చల్లగా కూల్‌గా ఉంటుంది కాబట్టి ఇంకా ఇదొక టిప్ అండి. వేడి ఈ 1 గ్రామ్ గోల్డ్ ఎప్పటికైనా కూడా బీరువాలలో కానీ, వేడి ఎక్కువగా ఉండే ర్యాకులలో కానీ పెట్టామనుకోండి కలర్ షేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంక అందుకనేసి మనం బెడ్‌రూమ్‌లో ఎలాగో ఏసీ అనేది యూజ్ చేస్తుంటాం కాబట్టి రూమ్ అంతా ఎప్పటికి కూల్‌గానే ఉంటుందండి. సో, అందుకనేసి నేను రూమ్‌లో మాకు ఇట్లా సెల్ఫ్‌లున్నాయండి. అక్కడైతే పెట్టాను చూపిస్తాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక మిర్రర్ దగ్గర ఈ చిన్న సెల్ఫ్ ఇది అయితే లోకల్‌లోనే తీసుకున్నానండి. ఇంక ఆన్‌లైన్‌లో కూడా ఉండాలి. ఉంటే నేను చూసేసి లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. ఇది 3 షెల్ఫ్స్ వచ్చిందండి. నాకు ఈజీగా ఉండడానికనేసి ఇంక ఇక్కడ మీదైతే అదే ఐ మీన్ మిర్రర్ దగ్గర పైనైతే పెట్టుకున్నానండి. ఎందుకంటే ఫస్ట్ డ్రాలో వచ్చేసి వాచెస్ ఇంకా అవన్నీ కూడా ఉంటాయి. తటకెన తీసుకొని పెట్టుకునే మళ్ళా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కూడా మన పని అయిపోయిన తర్వాత ఈజీగా పెట్టుకోవచ్చు కదా అనేసి ఇంక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ దాంతో వచ్చేసి నేను డైలీ వాడే నల్లపూసల కలెక్షన్ ఉంటుంది కదా! అదైతే ఇంకా ప్రస్తుతానికైతే అక్కడ పెట్టేశానండి. ఎందుకంటే తీసుకునేదానికి, పెట్టుకునేదానికి ఈజీగా ఉంటుంది కదా అనేసి రోజు ఒకటే వేసుకోను కదా! మార్చి వేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇంకా అలా నాకు ఈజీగా ఉంటుందనేసి అక్కడైతే పెట్టాను. ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా 1 గ్రామ్ గోల్డ్‌కి సంబంధించిన ఇంకా కొన్ని ఇయరింగ్స్ అవన్నీ కూడా ఉంటే ఒక బాక్స్‌లో వేసేసుకొని అలా పెట్టాను. నెక్స్ట్ వచ్చి ఆ చిన్న బాక్స్‌లో వచ్చేసి ఈ పినుసులు అంటాం కదా! అవండి. ఇవి ఇంక ర్యాక్స్ అన్ని సర్దుతూ ఉంటే ఇంక ఈ బీగాలన్నీ కనిపించాయండి. ఇంకా ఇంట్లో ఎన్ని డోర్‌లుంటే అన్ని డోర్‌లకు సంబంధించిన బీగాలండి అవన్నీ కూడా. ఇంతకుముందు అస్సలు కనపరాలేదు. ఎక్కడ పెట్టినామో ఇప్పుడు సర్దింటే ఇంక మొత్తము రూమ్‌కి ఉండే బీగాలన్నీ అయితే కనిపించాయండి. ఇంక అందుకనే జాగ్రత్తగా వాటిని అక్కడైతే పెట్టేశాను. ఇక నెక్స్ట్ కింద కొన్ని డ్రాస్ అయితే ఇట్లా 2 డ్రాస్ అయితే వచ్చాయండి మాకు. ఆ డ్రాలో వచ్చేసి ఇవి 1 గ్రామ్ గోల్డ్‌కి సంబంధించిన నెక్ సెట్స్ మీదకి సెట్స్ అండి. అండ్ కొన్ని ఇంకా ఇవన్నీ కూడా ఇది కూడా నేను లోకల్‌లోనే తీసుకున్నానండి. ఇవి కూడా మనకు మీషోలో అయితే అవైలబుల్‌లో ఉన్నాయి. ఇవి కూడా ఉంటే నేను లింక్స్ చూసి పెడతానండి. సో, ఇంకిలా మనకు కమ్మలకు సంబంధించి బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం కదా! అవి ఇంక కమ్మలు ఇలా మనకు సెల్ఫుల్‌గా మంచిగా ఏదానికొకటి చిక్కులు పడుకోకుండా ఒకదానికొకటి తగులుకోకుండా ఇలా లోపలొచ్చేసి మనకు సెల్ఫ్‌లాగా అయితే వచ్చాయండి. సో, ఇదైతే నేను లోకల్ షాప్‌లోనే తీసుకున్నాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈ డబ్బాలో వచ్చేసి స్టిక్కర్స్ అన్నీ పెట్టుకున్నామండి. స్టిక్కర్సు ఇంకా డైలీ స్టిక్కర్స్ గానియండి, ఫంక్షన్ వేరు, ట్రెడిషనల్ వేర్‌గా మనం రెడీ అయినప్పుడు అందులోకి అట్లా అయితే మొత్తం స్టిక్కర్స్ అన్నీ అయితే పెట్టుకున్నాను. ఇంకా తర్వాతొచ్చేసి ఇంక ముక్కు పుడకలు అవన్నీ కూడా ఒక చిన్న జిప్‌లాక్ కవర్ ఉంటుంది కదా! ఇంకా అందులో వేసేసి ఇంక పెట్టాను. ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇంతకు ముందు మీకు చూపించాను కదా! నా 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ అంతా కూడా ఇటు సైడ్ ర్యాక్‌లో అయితే ఫుల్‌గా అయితే పెట్టానండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో త్వరలోనే మీకైతే పెడతానండి. ఏది ఎక్కడ తీసుకున్నానని కూడా పెడతాను. ఎందుకంటే ఏది ఆన్‌లైన్‌లో అయితే తీసుకోలేదండి. అన్నీ లోకల్‌లోనే తీసుకున్నాను. మోడల్ అందుకు ఇంక ఇప్పుడు మొత్తం ఇన్‌స్టా పేజెస్‌లలోను అవన్నీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నవే అయితే నేను తీసుకున్నాను. మీతో ఫుల్ వీడియోని అయితే షేర్ చేస్తానండి. చాలా అంటే చాలా హ్యూజ్ కలెక్షను మంచి ట్రెండ్‌కి తగ్గట్టుగానే తీసుకున్నాను. సో, ఇక్కడైతే ఇలా మంచిగా అయితే సర్దేశానండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇంకా హాల్‌లోనే
ఒక 2 డ్రాస్ అయితే మీకు చూపించాను కదండీ. ఇటు సైడ్ వచ్చేసి ఇంకా 2 డ్రాస్ అయితే ఉంటాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టవల్స్, నాప్కిన్స్, చిన్న నాప్కిన్స్, పెద్ద నాప్కిన్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి. సో, ఇక్కడ చూపిస్తున్న ఇక చిన్న నాప్కిన్స్ అయితే చాలా అంటే చాలా స్మూత్‌గా, లైట్ వెయిట్‌గా మంచిగా అయితే మనం హ్యాండ్‌తో కూడా క్యారీ చేయొచ్చునండి. అంత స్మూత్‌గా ఉన్నాయి. ఓన్లీ కాస్ట్ వచ్చేసి 20 రూపీసేనండి. చాలా బాగుండాయి. మనము జర్నీ చేసే టైంలో కానీ, ఏదైనా ఫంక్షన్‌లకి వెళ్ళా గాని మనము హ్యాండ్ తుడుచుకునేదానికైనా ఫేస్ అనేది మంచిగా మనకు ఫేస్ మీద ఎటువంటి గిర్రలందుకు పడుకోకుండా రఫ్‌గా అయితే లేవండి. చాలా స్మూత్‌గా ఉన్నాయి కాబట్టి స్వెట్ వచ్చినా కూడా అప్పుడప్పుడు ఫేస్‌నందుకు మనం క్లీన్ చేసుకోవాలన్నా కూడా మంచిగా అయితే యూజ్ అవుతాయి అనేసి ఇయైతే చూపిస్తున్నానండి. ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. చాలా బాగుంది క్వాలిటీ అందుకు కూడా. ఇవి మామూలుగా నేను ఇంకా లోకల్‌లోనే తీసుకున్నానండి. సో, ఇంక కింద డ్రాకొచ్చేసరికి ఇంక ఇక్కడైతే ఇంక ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. మీకి నే నా ఐడియాస్‌ని ఉపయోగించి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాననేది కూడా మీరు ఒక చిన్న కాంప్లిమెంట్ అయితే నాకివ్వండి. సో, మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ ఎయడం అయితే అస్సలు మర్చిపోండి. త్వరగా వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్